రాఘవ్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. అంటే రాఘవ్ గారు మీడియాకి చాలా దూరంగా ఉంటారు. మా యాంకర్స్ ఎప్పుడు సార్ ఇంటర్వ్యూ అంటే చేద్దాం మా తర్వాత ఏదో మెల్లగా తప్పించుకుంటారు. రోజైతే దొరికారు. ఏంటంటే చాలా సినిమాలు చేసి ఉంటారు. అవును, మెయిన్ లీడ్స్ చేసి ఉంటారు. మెయిన్ లీడ్స్ ఇంకా రావాలి. ఓకే చేశారు. బట్ ఈ ఆపరేషన్ రావణ్ అనే దానికి ఈ ప్రమోషన్స్ కి రావడానికి దాని వెనుకున్న మేము కారణం తెలుసుకోవచ్చా? అంటే హీరోనా? నాకు ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇందులోని సినిమా జనంలోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత నాకు కూడా ఉంటుంది కదండి. కొద్దిగా మంచి క్యారెక్టర్ చేశాను కాబట్టి అందుకే అనమాట. సో మొత్తం మీద ఆపరేషన్ రావణ్. రాఘవ్ గారు మీరు చెప్పండి. అంటే సార్ కామెడీ, మీరు ఒక మంచి హాస్య నటులు అండ్ చాలా రోజుల క్రితం నుంచి కూడా ఒక మీ స్క్రిప్ట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేస్తే మిగతా అప్పుడు జబర్దస్త్ అప్పుడు కూడా కొంతమంది చేయటం కొంచెం ఎక్కడో కామెడీ ఓవర్ అయింది అన్న కామెంట్స్ కూడా ఫేస్ చేశారు కొంతమంది. బట్ ఎక్కడ కూడా మీ స్క్రిప్ట్లో ఎక్కడ లేవు అవి. అండ్ మీరేం చెప్తారు ఒక హాస్య నటులుగా? సో అలాంటి వాటి మీద జోక్స్ వేసుకుని నవ్వుకుని సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు వాటి మీద? అంటే ఏముంది, అందరం కామెడీ బాగా చేద్దామని చేస్తున్నాం తప్ప అది అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా మిస్ఫైర్ అయిందేమో కానీ అలాగా కావాలని చేయరు కదా. అది కామెడీ మేము ఎంజాయ్ చేస్తాం. ఒక్కసారి అంటే కొన్ని దశలు ఉంటాయి, ఎడిటింగ్ దశ ఇలా అన్నీ ఉంటాయి చేసుకున్నప్పుడు ఎక్కడో ఒకటి మిస్ అయిపోయి ఉంటుంది అలాగా అంతే. కానీ అల్టిమేట్గా మా టార్గెట్ ఎప్పుడు కూడా ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించాలి, హాయిగా నవ్వించాలి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మా స్కిట్లు చూడాలి, ఇదే మా టార్గెట్. ఓకే, అంటే మీ స్కిట్ల వరకు సూపర్. అంటే ఎక్కడ కూడా ఎవరిని కించపరిచేలాగా ఉండవు, ఎక్కడ డబుల్ మీనింగ్ ఉండవు. ఒక్క సుజాత అని అంటే చాలు మేము నవ్వుతాం. బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అంటే మరీ చిన్నపిల్లల మీద డబుల్ మీనింగ్ జోక్స్ వేసుకుని నవ్వుకునేలాగా కూడా జనాలు ఉన్నారా అని అనిపించిందా మీకు? లేదు, అలాగే ఎవరు యాక్సెప్ట్ చేయరండి దాన్ని. చిన్నపిల్లల మీద డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు, క్షమించరు కూడా. ఓకే, ఎవరి మీద జోక్ లేరు, ఎక్కడ ఏ నెగిటివిటీలో ఇరుక్కోరు, బయటికి రారు, మీ పని మీరు చూసుకుంటే వెళ్ళిపోతారు. ఇదేంటి అక్కడి నుంచి నేర్చుకున్నారా? ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ అలా అలవాటు అయిపోయింది? నేను పెరిగిన వాతావరణం అయ్యి ఉంటుంది. అలాగే మా నాన్నగారు టీచర్ కదా, చిన్నప్పటి నుంచి ఆయన కంట్రోల్లో పెట్టడం ఇలాగ అయిపోయి ఉంటుంది. హ్యాపీగా ఒక ముందే ఆ పరిధులు దాటి వెళ్ళిపోకుండా అంతలోనే జోకులు వేసుకుంటూ చక్కగా ఎక్కువ నా మీద వేసుకుంటా ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దానికి స్టిక్ అయ్యి అలా ముందుకు వెళ్తున్నాం అనుకోండి, అవి రావు. ఓకే, నెట్టు కూడా అలాగా. ఇది అసలు మామూలుగా మల్లెమాల మీకు మంత్రం వేసిందా, మీరు మల్లెమాలకి మంత్రం వేసారా? లేదు లేదు, మల్లెమాల వాళ్ళే మనకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు వేసిన మంత్రం ఎలా ఉంటుందంటే మనం హార్డ్ వర్క్ చేసేలా ఉంటుంది, ఎదిగేలా ఉంటుంది. మల్లెమాల జబర్దస్త్ కొంతమంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, చండీగఢ్ లోకల్ అన్నట్టు రాఘవ్ గారు ఫిక్స్ అవకాశం ఇచ్చారండి నాకు. మల్లెమాల డౌట్ చాలా మందికి ఉంది. అంటే అప్పుడప్పుడు నాగబాబు గారు, రోజా గారు కూడా చెప్తూ ఉంటారు అలా ఫిక్స్ అయిపోయారు ఆయన అని చెప్పేసి. అప్పుడెప్పుడో మేము విన్నాం శోభన్ బాబు గారు ఏ పని ఆయన పని ఆయన చేసుకుని ఆయన లోపల ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఆయన జబర్దస్త్ వరకు చూసుకుంటే మీకు మంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు ఫ్యామిలీస్ అందరూ కూడా అందరూ నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కూడా లైక్ చేస్తుంటారు, చెప్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు అని చెప్తుంటారు. హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఓకే, రాఘవ్ గారు మీ కెరీర్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 20 years అయిపోయింది. 20 years. ఈ 20 yearsలో సినిమాలు ఎక్కువగా చేశారా? సినిమాలు ఎక్కువ చేశాను. నేను బిఫోర్ జబర్దస్త్ చాలా సినిమాలు చేశానండి, కాకపోతే లీడ్ రోల్ పడలేదు అంతే నాకు తప్ప, కానీ చాలా సినిమాలు చేశాను. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? 100 పైన చేశాను. 100కు పైగా చేశారు. ఓకే, అంటే మీరు మొత్తం పుట్టింది పెరిగింది హైదరాబాదేనా లేకపోతే విశాఖపట్నం? పక్కనే అక్కడి నుంచి పల్లెటూరు. ఓకే సరే, అంటే ఇప్పుడు ఇన్నేళ్ళు జర్నీ, ఒక జబర్దస్త్ అనే స్టేజ్ మీకు అన్ని సదుపాయాలు కల్పించింది, కష్టపడ్డారు, దాని దగ్గర ప్రతిఫలం వచ్చింది. కానీ కళల ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మీరు పడే కష్టం ఒకటి, జనాలు బయట నుంచి చూసేది ఒకటి. వాళ్ళకేంటి వస్తారు, చక్కగా ఒక స్కిట్ చేస్తారు, లక్షలు సంపాదిస్తారు, కార్లు ఇలాంటి మీకనే కాదు, యాజ్ ఏ రక్షిత లాంటి యాక్టర్స్ అలాగే ఉంటాయి. బట్ మీరు పడే కష్టం ఎలా ఉంటుంది ఇన్నేళ్ల కష్టంలో? సో ఒక్కరోజు బ్యాక్ చూసుకుంటే ఏదైనా ఒక రోజు గుర్తు తెచ్చుకుని బాగా ఎమోషనల్ అయ్యాను నేను ఆ రోజు ఇండస్ట్రీలో. ఎలా అంటే ఇండస్ట్రీలో ఉంది ఇక్కడ చిన్న, ఎలాగంటే కష్టం కంటే కూడా ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీకి ఇష్టపడి వస్తాం కదా, ఆ వర్క్ని ఇష్టపడే చేస్తాం బాగా. అది కష్టం తెలీదు, బట్ ఎంత ఇష్టపడ్డా కొన్ని కష్టాలు ఉంటాయి కదా. కష్టాలు ఎలా ఉంటాయంటే కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నప్పుడు ఆ కష్టం ఉంటుంది. ఇంకా మనకు ఆ వర్క్ వస్తుందా రాదా అన్నప్పుడే దాన్ని కష్టంలో ఫీల్ అవుతుంది. వన్స్ వర్క్లోకి ఎంటర్ అయిపోయి అనుకోండి అప్పుడు కష్టం ఉండదు.
ఓకే. ఇంతవరకు నేనైతే కష్టం అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. చాలా ఇష్టం. వర్క్ పెరిగే కొద్దీ ఎంజాయ్ చేస్తుండేవాడిని. ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం 7 గంటల దాకా 9 గంటల దాకా కూడా పనిచేశాను. చాలా ఒక్కసారి 2 దాన్ని అంటారు 2 యూనిట్స్ పెట్టి కూడా చేశాను అనమాట. ఒకేసారి ఒకే టైంలోనే. అలా కూడా నాకు అవకాశం వచ్చింది చేసినప్పుడు. ఓకే. ఇంకా కష్టం అంటే ఒకసారి నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు బాగా తగిలేసి వచ్చిన కొత్తల్లోనే చాలా బిజీగా ఉండేవాడినప్పుడు. అది మొహం అంతా చెక్కుపోయింది. ఎందుకు? హెల్మెట్ లేకపోవడం వల్ల. అప్పుడు కష్టం ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే బాధ అనిపించింది. మొహానికి మేకప్ వేసుకోవడానికి అవ్వదు, ఎలాగా అలా బాధ అనిపించింది దాని గురించి నాకు. అంతకుమించి కూడా వర్క్ను బాగా ఎంజాయ్ చేసేవాడిని సార్ నేను. అంటే జబర్దస్త్కి ముందే జబర్దస్త్ ముందే ఇవన్నీ జరిగాయి. అప్పుడు నాకు అనిపించి హెల్మెట్ పెట్టుకుంటే అసలు నాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదరా బాబు. ఒక 6 నెలల టైం పట్టింది కోలుకోవడానికి. నడవలేక షోల్డర్ అన్నీ దెబ్బలు తగిలేసాయి అనమాట అవి. అప్పుడు ఒక్కటే నాకు అది ఇబ్బంది అనిపించింది. అంతకుమించి కష్టం ఎప్పుడు అనిపించింది. ఆ కష్టం కూడా నేను మేకప్ వేసుకోలేని బాధపడ్డా ఏడ్చాను అంతే తప్ప. కానీ అందుగురించి వర్క్ని ఎప్పుడూ ఎంజాయ్ చేసేవాడిని అండి. ఎప్పటికీ నాకు 24 అవర్స్ వర్క్ ఉన్నా యాక్టింగ్ చేసుకొని నేను వర్క్ చేస్తుంటానండి. అంటే రాఘవ్ గారు కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఏడ్చిన రోజులు అంటే మనకి ఇలాగ యాక్సిడెంట్ అయ్యి అలాగనమాట. ఇప్పుడు నాకేమైనా థాట్ వచ్చింది అనుకోండి, రాత్రి పడుకునేటప్పుడు 12-1 గంట వరకు రాసుకుంటాను లేచి కూర్చొని. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసో ఏదో ఒక సినిమా రిఫరెన్స్ చూసుకుంటాను. వచ్చినవన్నీ రాసేసుకుంటా టకటక అంతేసి. అప్పుడు పడుకోవాలని ఆలోచన ఉండదు. మళ్ళీ అన్ని క్లోజ్ చేసి పడుకుంటా. మళ్ళీ కాసేపటికి ఇంకోటి వస్తుంది, మళ్ళీ లేచి వెళ్తాను, మళ్ళీ ఆ లైట్లు అయినా చేస్తాను. ఇలా ఒక 4-5 సార్లు లేచి రాసుకుంటూ ఉంటాను అనమాట. రాఘవ్ గారు అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆ యాక్సిడెంట్, ఆ 6 months కూడా అంటే యాజ్ ఏ యాక్టర్కి ఒక్కరోజు కూడా ఒక అవకాశం మిస్ అయినా కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటిది 6 months గ్యాప్ వచ్చిందంటే కూడా చాలా. అప్పుడు నాకు అవకాశాలు ఇచ్చారు. అప్పుడు కూడా నేను నవ్వు చేస్తున్నప్పుడు అలా కుంటూనే వెళ్ళి యాంకరింగ్ చేసేవాడిని. దీని మీద మేకప్ వేయడానికి కుదరకపోతే ఏదో ఒక రాజు గెటప్ వేసి ఇలా కిరీటంలో పెట్టి క్లాత్ వేలాడిగట్టి అలా చేసేవాడిని. అప్పుడు నేను చేస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్లోని అలాగే సీన్స్ రాశారు కూడా ఒకను. అలాగా ఎంకరేజ్ చేశారు. ఆ టైంలో కూడా ఎంకరేజ్ చేశారు. జస్ట్ నేను ఒక 1 month కెమెరా ముందుకు వెళ్ళి ఉండనేమో దానివల్ల. ఆ తర్వాత అలా కుంటూనే వెళ్ళి అలాగా చేశాను. ఓకే. అంత యాక్సిడెంట్లో కూడా దాన్ని మీకు తగ్గట్టు మార్చుకున్నారు. అంతే. దానికి గాడ్స్ గిఫ్ట్లాగా అలా పని వచ్చింది అలా కూడా దాంట్లో. ఓకే. దాన్ని కూడా నేను ఓవర్కమ్ చేశాను. ఆ దెబ్బని మేకప్ వేయడానికి ఛాన్స్ లేకపోయినా సరే ఇంకా ఛాలెంజింగ్గా తీసుకుని ఫైర్గా వెళ్ళాను అనమాట. ఓకే. అంటే మీరు చెప్పారు అంత మెయిన్గా ఏమి క్యారెక్టర్స్ రాలేదు, బట్ వచ్చినంత వరకు చేసుకెళ్ళానని. అంటే కొంతమంది ఆర్టిస్టులకి కొన్ని సార్లు మంచి ఛాన్సెస్ వచ్చినట్టు వచ్చి మిస్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అలా చాలా ఉంటాయండి. కామన్ అది. ఎందుకంటే క్యారెక్టర్కి ఇంకా యాప్ట్గా ఉండే ఆర్టిస్ట్ ఇంకో ఉంటాడు అనుకోవచ్చు. ఆయన డేట్లు కుదరకపోతే నన్ను పిలవచ్చు. మళ్ళీ తర్వాత ఆయన డేట్లు కుదురుతాయి. అప్పుడు నేను దానికి నేను చేయలేకపోవచ్చు. అలాంటివి చాలా ఉంటాయి. కామన్ అవి. ఓకే. అంటే ఆపరేషన్ రావణ్ అని మీరు అన్నారు, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను వచ్చాను. రిజిస్టర్డ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ వచ్చిందండి నాకు అందులో. అంటే ఇప్పుడు దాకా సాఫ్ట్గా చూసిన రాఘవ్ గారిని మేమన్నా ఈ సినిమాలో ఒక సైకోలాగా చూడటానికి స్మార్ట్గానే కనిపిస్తాను. అందులోని సైకో క్యారెక్టర్ అంటే అసలు రావణ్ ఎవరనేది, సైకో ఎవరనేది తెలియదు. మరి సైకో ఎప్పుడు కూడా నేను తిరగడు కదా సార్. అందరూ సాఫ్ట్గా ఉంటారు. ఎక్కడో సైకో ఎప్పుడు దొరుకుతాడో ఆ సైకో లాస్ట్లో ఎక్కడో దొరుకుతాడు. సడన్గా సినిమాలో చూడాలి. మీరైతే కాదు. అబ్బాయి ఎందుకు చెప్తాం? నేను కాదా ఎందుకు చెప్తాను సార్. నేను అండ్ రాఘవ్ గారు మీకు రాధిక గారి పేరు విన్నప్పుడు కానీ లేకపోతే ఆవిడ అల్లరి క్యారెక్టర్స్ బాగా చేసేవారండి. అంటే ఒక హీరోయిన్ అమ్మాయికత్వంవి చాలా బాగా చేస్తారు. చాలా పాత సినిమా అండి ఒకటి, పిల్లకి ఇలా జడిలా మొత్తం పెట్టుకుని అమ్మాయికి ఒక క్యారెక్టర్. అలాగే చిరంజీవి గారి కాంబినేషన్లో అల్లరిగా ఉండే క్యారెక్టర్లు ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉండి అన్ని బాగా చేస్తారు. స్వాతిముత్యం లాంటి అవి చేసి కూడా స్వాతిముత్యం లాంటి క్యారెక్టర్లో అట్లాంటి ఒక విడో రోల్లో చేయటం కన్విన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. బట్ నాకైతే రాధిక గారిని చూసినప్పుడు కానీ ఆవిడ పేరు విన్నప్పుడు కానీ పిన్ని సీరియల్ గుర్తొస్తుంది. కృష్ణమ్మ గోదావరి ఇంటికి వెళ్ళిపోయారు కదా అందరు మనసులో. మనకి ఎప్పుడు అది ఒక వినిపించే బీజియం. చూసేవాళ్ళ చిన్నప్పుడు చూసేవాడిని కాదు, వినేవాడిని. రాఘవ్ గారు 10th లో మీకు మార్క్స్ ఏంటి 10th క్లాస్లో? ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, అంత గొప్పగా చెప్పుకున్నట్టు మార్కులు ఏం కాదు కానీ 2nd క్లాస్లో పాస్ అయ్యాను. ఏ ఇయర్ సార్? రాసిన కాదన్నా అలా లాక్ అవుతారు. ఫస్ట్ ఏ ఇయర్ అని అడిగితే చెప్పాలి.
ఆ ఇయరే 15 మీరు కూడా కలిసిపోయారు ఆయన. ఓకే, 2015లో రాఘవ్ గారికి 10th నిజం అనుకుంటారు సార్, నిజంగానే మీరేంటి అన్నిసార్లు తప్పారా అని చెప్పేసి. సార్ ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, ఇన్ని స్కిట్లు చేశారుగా, అదే ఆర్టిస్ట్కి ఇంకా తీరని లోడ్స్ లేకపోతే సాటిస్ఫాక్షన్ అన్సాటిస్ఫాక్షన్ అనేవి? అన్సాటిస్ఫాక్షన్ సార్, ఆర్టిస్ట్ నాకనే కాదు, ఏ ఆర్టిస్ట్కి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి. ఎంటైర్ లాస్ట్ బ్రెత్ వరకు చేస్తూనే ఉండాలి, గొప్ప గొప్ప క్యారెక్టర్ చేస్తుండాలి. ఇప్పుడు సపోజ్ మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే అక్కినే నాగేశ్వరరావు గారు చివరికి ఎలాంటి క్యారెక్టర్ చేశారు, చివరి వరకును మన సినిమాలో కూడా ఆయన మెప్పించారు. ఇప్పుడు అక్కడ చూస్తే అమితాబ్ బచ్చన్ గారు ఇంకా ఫైట్ అవుట్ చేస్తూనే ఉన్నారు. అలా చేయాలి, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇన్ని కొత్త క్యారెక్టర్లు ఎంత మంచి మంచి క్యారెక్టర్లు చేస్తే అలా వస్తుంది. నాకు ఇంకా తిరుగుతారు మీద ఇంకా బ్రేకే రాలేదు కాబట్టి మంచి క్యారెక్టర్ గురించి వెయిట్ చేస్తున్నాను అండి. నేను తిరుగుతున్నాను, వస్తే ఒక్క బ్రేక్ వచ్చింది, మంచి మంచి క్యారెక్టర్లు. బ్రేక్ వచ్చింది కదా దేంట్లో, బుల్లితెర మీద బ్రేక్ వచ్చింది, బిగ్ స్క్రీన్ మీద కూడా బ్రేక్ వస్తే, మంచి క్యారెక్టర్లు వస్తే నేను చేయగల సత్తా ఉంది నాకు. మనం చేయగలను, డైలాగ్స్ చెప్పగలను. అది ఈ స్కిట్లు ఎన్ని చేశారు సార్ జబర్దస్త్లో? మొత్తం ఎన్ని స్కిట్లు చేసి ఉంటారు? ఒక 500 పైన ఉన్నాయండి. 500+ చేశారు. చాలా మంచి మంచి స్కిట్లే ఉంటాయి. అవును, అన్ని మంచి స్కిట్లే, కానీ ఒక టీమ్ లీడర్కి ఒక స్కిట్ అనేది సూపర్ పాపులారిటీని తీసుకొస్తుంది. అలా రాఘవ్ గారి విషయంలో జనాలకి ఇంకా రాఘవ్ ఉన్నాడు అని తెలియజేసిన స్కిట్ ఇది నా లైఫ్లో. ఎక్కువ మంది ఎక్కువ చూసేది మీడియా ఛానల్లో ఒక ఆయన చేస్తుంటాను, ఎమోషనల్గా బీపీ తెచ్చేసుకున్నారు, కొట్టేస్తుంటాను వేరే వాళ్ళ చేత వార్తలు చదివించి, అది వచ్చింది. అలాగే దశావతారం బామ్మ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సుజాత స్కిట్ అందరికీ బాగా నచ్చేది. నేను ఎక్కడికన్నా వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కిన ఆడియన్స్ ముందు సుజాత నరిచేస్తుంటారు ఆడియన్స్. ఇది ఓకే, ఇంకా ఇలాగా చాలా క్యారెక్టర్స్. సార్ ప్రతి ఆర్టిస్ట్కి ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రాఘవ్ లైఫ్లో, ఫస్ట్ అన్నీ కూడా ఫస్ట్. అండ్ రాఘవ్ గారు అండ్ జబర్దస్త్లో స్కిట్కి మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునేషన్ ఎంత? అది ఎందుకండి బాబు ఇక్కడ చెప్పడం, ఎందుకంటే టీం అంతటికి ఉంటుంది కదా, అందరికీ ఇవ్వాలి కాబట్టి. అంటే ఎందుకు అడిగానంటే ఒక నెల శాలరీ అయినా లేకపోతే ఒక ఆర్టిస్ట్కి ఒక రెమ్యునేషన్ అయినా చాలా మెమరబుల్గా ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను ఇంకా చెక్ అలాగే పెట్టుకున్నాను, లేకపోతే నోట్ అలాగే పట్టుకున్నాను. ఫిగర్ చెప్పలేను కానీ ఎలా చెప్తానంటే, జబర్దస్త్కి సంబంధించి అప్పటిదాకా నేను తీసుకునే దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చారు సార్. ఓకే, చాలా ఎక్కువగా ఇచ్చారు, హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఓకే, ఆ తర్వాత కూడా పెంచుకుంటూ వచ్చారు. అవన్నీ ఓకేలే సార్, మేము ఫస్ట్ అడిగాం, లాస్ట్ అడగాం ఎవరిని. రేపు పొద్దున 4 సినిమాలు చేసి నాకు హ్యాపీ సార్, ఎందుకంటే ఫస్టే అంత గ్రాండ్ అమౌంట్ మనం చేయలేం కదా అక్కడ. అందుకని ఆ విషయంలో అసలు ప్రాబ్లమే లేదు జబర్దస్త్లో. మీ అబ్బాయి మీకు కొంచెం పోటీ అనుకోవచ్చు. మెమరీ పవర్ ఎలాగా అసలు మీ అబ్బాయికి? వాడికి ఇంట్రెస్ట్ ఏమో, మా అబ్బాయి కూడా చూస్తుంటాడు కదా ఎప్పుడును. నేను జబర్దస్త్లోకి వచ్చాక పుట్టాడు కాబట్టి ఆ స్కిట్లు చూస్తూ పెరిగాడు, అలాగే స్కిట్లోకి ఎంటర్ అయ్యాడు, చేస్తుంటాడు, లైన్స్ చెప్తుంటాడు. సరదాగా మేము బయటికి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడు చాలా జోవియల్గా మాట్లాడుతుంటాడు, జోకులు వేస్తుంటాడు, ఇవన్నీ కూడా. ఓకే, ఎప్పుడైనా మిమ్మల్ని ఎలాగంటే లైక్ ఏదైనా కామెంట్స్ చేస్తారా, నాన్న నువ్వు చేసింది ఇది బాగాలేదు, అది బాగాలేదు? బోల్డెన్ సార్లు చెప్తుంటాడండి బాబు. పైగా కామెంట్ చేయాలి, అలా కాదు నాన్న, ఇలా చెయ్యాలి నాన్న అంటే, వాడు వాళ్ళ జనరేషన్ వాళ్ళ ఫ్రెండ్స్కి తగ్గట్టు ఆలోచిస్తుంటాడు మరీ లేటెస్ట్గా. అలాగంటే ఇప్పుడు మారిపోతుంది కదా, వాళ్ళకి ఎలా కావాలో అలాగే ఆలోచించి చెప్తుంటాడు. అది అలా చేయకూడదు నాన్న, ఇలా చేయాలని చెప్తుంటాడు. లేకపోతే ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్తో ఏవో తీస్తుంటాడు, చేస్తుంటాడు, అలా చెప్తుంటాడు. ఎప్పుడైనా బెదిరిస్తూ ఉంటాడు మిమ్మల్ని? నేను విన్నాను కొన్ని సరదాగా సెట్లో మీరు ఏమన్నా చేస్తున్నా, లేకపోతే లేడీ ఆర్టిస్టులకి డైలాగులు చెప్తున్నా, నాన్న చెప్తా ఇంట్లో నాన్న, నిజమేనా సార్ అది? ఏమో అలా బెదిరించలేదు కానీ కొన్ని ఏమన్నా విన్నో బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చి చెప్పేస్తుంటాడు, క్యాజువల్గా చెప్పి బాంబు పేల్చేస్తాడు, అంతే అంతే. అందుకని ఆడికన్నా ముందు నేను ఇంట్లో పారిపోతాను. ఇంట్లో అంతా సీన్ మార్చేసి డిస్టర్బ్ చేసి టీవీ ఆన్ చేసేస్తే రాగానాడు అవన్నీ మర్చిపోతాడు, అది ఇంట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, అంటే మీకుందా ఫ్యూచర్లో, ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీ అబ్బాయిని అంటే నాకున్నా లేకపోయినా తనకు ఉండాలి, మా అబ్బాయికి ఉండాలి, మెయిన్ మురారికి ఉండాలి కాబట్టి వాడికి. ఆ తర్వాత ఛాన్సులు తనకి రావాలి, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఇండస్ట్రీ బ్లెస్సింగ్స్ ఉండాలి, అదంతా తర్వాత విషయం. ఇంకా చాలా ఏజ్ ఉంది కాబట్టి ఇప్పటికైతే సక్సెస్ఫుల్గా ఉన్నాడు, వాళ్ళ పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పిలిచే అవకాశాలు ఇస్తున్నారు, అది వెరీ హ్యాపీ అండి నాకు. మీకేమన్నా రాఘవ్ గారు ఫ్యూచర్లో, అంటే మీరు ఎందరూ చెప్పారు నేను మిడ్ నైట్ లేస్తాను, రాసుకుంటాను సంథింగ్, మీకేమన్నా ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలన్న కసి ఉందా? అంటే డైరెక్టర్ ఇంకా వర్క్ నేర్చుకోవాలి, డైరెక్షన్ చేయాలంటే అది అంత ఈజీ కాదు కదా, ఆ వర్క్ నేర్చుకోవాలి. కథలు రాయడం వరకు అయితే
ఇప్పుడు నేను నాకు సంబంధించిన స్కిట్లు రాస్తాను కదా, దాన్నే ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి డెవలప్ చేసుకుని ఒక కథలాగా ఎందుకు తయారు చేయకూడదు నాకు ఒక కథ చెప్పారు యాక్చువల్లీ, చాలా బాగా రాఘవ్ గారు అలా కథలు కూడా రాసుకుంటున్నాండి. కామెడీ ఎంటర్టైనర్. ఓకే, అది డెఫినెట్ గా మేము వర్కౌట్ చేస్తాం. సూపర్. అయితే ఆయనకి ఇస్తారన్నా డైరెక్షన్ ఆయన చేస్తానంటే ఆయన. అయ్యో ఇంకా దానికి మనం మంచి అప్డేట్ ఇచ్చారు. చాలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. మీరేంతసేపు సార్ త్వరగా నేర్చుకుంటారు సార్. మాకు తెలియకుండా ఏదైనా సినిమాలకి కానీ ఏదైనా ఒక సీరియల్స్కి కానీ మీ స్క్రిప్ట్ మీ రైటింగ్ ఏమన్నా ఉందా? ఎప్పుడో ఏదో సినిమాలకు 2-3 కామెడీ ట్రాక్స్ రాశాను సార్. ఏ సినిమా సార్? చాలా రోజులు అయిపోయింది, గుర్తులేదు. చాలా రోజులు అవి రాసి. ఓకే. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు అవి అప్పట్లో. అవి చాలా అంటే మన తమిళ్ ఇటు తీసేవన్నమాట, ఇక్కడ కాదు. అలాగా దాంట్లోకి వెళ్ళిపోతాయి కదా, మెయిన్ వెర్షన్ అక్కడ ఉంటుంది, ఇక్కడ కాదు. సో అలా వాటికి నేను రాశాను అనమాట. ఓకే. అంటే మామూలుగా ఈ రాయటాకి పూరి జగన్నాథ్ గారు బ్యాంకాకి వెళ్ళినట్టు మీకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది? అంత లేదు సార్, నేను రాసే స్థాయికి మా గుమ్మంలో కూర్చొని రాసుకోవచ్చు. నా ఆలోచన స్థాయికి అక్కడ కూర్చొని రావచ్చు. కానీ బాగుంటుంది, మజా వస్తుంది. మంచి కథ, మంచి పాయింట్ ఆలోచిస్తూ రాస్తుంటే బాగా వస్తుంది. ఓకే. అంటే ఆపరేషన్ రామంలో మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఓకే నాకు ఇది ఒక మంచి బ్రేక్ త్రూ, ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది సినిమాలో, ఒక మంచి ఆర్టిస్ట్గా నాకు అది కనిపిస్తుంది. నాకు అందులో అంటే ఇది అయిపోయిన తర్వాత ఆపరేషన్ రామన్ చూసిన తర్వాత పర్లేదు వీడికి వేషాలు ఇవ్వచ్చు అనుకుని కూడా ఫీల్ అవుతారు. అదే సార్, ఇప్పుడు దాకా ఇవ్వకూడదు అనుకుని ఫిక్స్ అయ్యి ఇవ్వకూడదని కాదు, చూస్తే రిజిస్టర్ అవుతాను, వాళ్ళ మైండ్లోకి వెళ్తాను. ఓకే. చాలా మందికి అదే. ఓకే. అంటే మీకు ఎలాంటి సినిమాలు చేయటం అంటే ఇష్టం? అంటే ఇప్పుడు మామూలుగా ఒక స్టేజ్ మీద స్కిట్ చేయటం వేరు, అండ్ సినిమాలో ఒక క్యారెక్టర్ని ప్లే చేయటం వేరు. బేసిక్గా రాఘవ్ గారికి ఎలాంటి క్యారెక్టర్స్ని ప్లే చేయాలన్న కోరిక? ఎలాంటి క్యారెక్టర్ అంటే, ఒక డైరెక్టర్ గారు సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ లీడ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అలాంటిది లీడ్గా ఉన్నది ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు. అలాంటి క్యారెక్టర్ అంటే వాళ్ళ కథ అనుకున్నప్పుడే ఈడు అని మైండ్లోకి వెళ్ళి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది నాకు. ఆ షూటింగ్ స్టార్ట్ అయిపోయాక ఈరోజు ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, ఎవరన్నా చూడండి పోస్ట్ మ్యాన్ కదా, అలా అంత దూరంగా వెళ్ళిపోకుండాను అలాంటి క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది. కాస్త ఛాలెంజింగ్గా ఉన్న క్యారెక్టర్. అలా ఎలా చెప్తాను సార్, అంత పెద్ద ప్రాజెక్టులో అది చెప్పకూడదు. అందులో చేయటం కాదు సార్, చరణ్ సార్ కాంబినేషన్లో ఉంటారు. సార్ కాంబినేషన్. సో ఏంటి అలా అనిపించింది అంటే, చాలా మంది చెప్తూ ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అని చెప్పేసి. సో సెట్ లో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా సరదాగా ఉంటుంది. అంటే ఆయన చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఏ రోజు సినిమా షూటింగ్స్ చాలా భారీ సినిమా కదా, ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉంటారు, అంతా ఉంటుంది. ఆయన కాంబినేషన్లో చేసాము చాలా అది అక్కడ. ఓకే. అంటే మామూలుగా రాఘవ్ గారు చిరంజీవి గారు జబర్దస్త్ చూస్తూ ఉంటారంట అప్పుడు. అవును. ఆ సెట్లో ఎప్పుడైనా కన్వర్జేషన్ జరిగిందా? రామ్ చరణ్ గారు చూస్తూ ఉంటాను సార్ లేదు లేదు, ఆయన దగ్గర ఆయన చాలా క్యారెక్టర్ మూడ్లోనే ఆ వర్క్లోనే ఉంటారు ఆయన అక్కడ. ఓకే. రామ్ చరణ్ గారు. అండ్ ఎందుకు అంటే సో ఆల్మోస్ట్ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా వరకు కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు, బట్ మీరు అక్కడ బయటికి రాలేదు. బట్ అది మనసులో పెట్టుకుంటారా గెలవాలి అని చెప్పేసి, లేకపోతే క్వశ్చన్ అవుతుంది కదా? అదే అదే అవుతుంది మనసులో పెట్టుకుంటారా? అంటే వెళ్ళారు, మాకు విజువల్స్ కనిపించినాయి కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, సో అవన్నీ కూడా చేయలేదు. అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని పల్లెటూర్లకి వెళ్ళాను అనమాట, అక్కడి నుంచి లోపలికి. అక్కడ మీడియా వచ్చే ఛాన్స్ ఉండదు కదా లోపలికి. నేను డోర్ టు డోర్ అవన్నీ తిరిగి వెళ్ళాను అనమాట. అలాగా వెళ్ళాను అనమాట. అది మీ సొంత డబ్బులతోనే వెళ్ళారా లేకపోతే? సొంత డబ్బులతో కాదండి, వాళ్ళు తీసుకెళ్ళారండి. ఓకే. ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా మీకు? అదేం లేదు సరే, అభిమానంతో వెళ్తా ఉండే ఆయన మీదకి. ప్యాకేజీలు వెళ్ళి అంటే చాలా మందికి చాలా కామెంట్స్ వచ్చి వీళ్ళందరికీ ప్యాకేజ్ ఇచ్చి తీసుకొచ్చారు, సో అది ఇది అని. అందుకే నాకు డౌట్ వచ్చి క్లారిటీ చేసుకున్నాను. అభిమానంతో వెళ్తాం సార్. సో మొత్తం మీద గెలిపించుకున్నా. ప్యాకేజీ ఇస్తే వెళ్ళాలంటే అక్కడికి ఎందుకు వెళ్ళాలి? చాలామంది నన్ను 2-3 అడిగారు వస్తారా అని. బెంగళూరు సైడ్ ఎవరో అడిగారు, ఇంకా గుంటూరు దగ్గర ఎవరో అడిగారు. ఎందుకంటే ఓటు ఈయనకి వెయ్యండి అని అడగడానికి రాజకీయ అనుభవం అక్కర్లేదు, పోటీ చేయటానికి మనం మైక్ ముందు నిలబడి మాట్లాడడానికి కావాలి. సో నేను డోర్ టు డోర్ తిరిగి ఆయనకు ఓటు వేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి అని అడిగాను అంతే. అక్కడ రియాక్షన్ మనం అభిమానంతో అయ్యో రియాక్షన్ వాళ్ళు ఎంత తొందరగా పోలింగ్ వస్తుందా వేసేస్తామండి, అలాగే ఉన్నారు జనాలు అందరూ ఎక్కడికి వెళ్ళినాను. సో మంచి అనుభవం వచ్చింది మీకైతే క్యాంపెయినింగ్ చేయటం. ఎలక్షన్స్లోకి వస్తారా నెక్స్ట్ టైం? అమ్మో, క్యాంపెయిన్ చేయడం సీనియర్ పొలిటీషియన్స్ అందరూ ఎలా తిరుగుతారో కానీ చాలా కష్టం అండి బాబు. అది అసలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సీనియర్ పొలిటీషియన్స్ ఎండ అనక నిద్ర ఉండదు, మాట్లాడి గొంతులు పోతాయి వాళ్ళకి. అసలు జనం వెనకాల తోసుకెళ్ళిపోతుంటారు చాలామంది అంటారు. అది నిజంగా గ్రేట్, వాళ్ళు చేయటం అంత ఈజీ కాదు. సూపర్. అయితే అన్న మీరేం చెప్తారు? మీకేమైనా ఉందా ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ ఏమన్నా? అదే నెక్స్ట్ ఏమన్నా పొలిటికల్ డ్రామా లాంటివి ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నా. ప్రస్తుతానికి లేదు.
ప్రస్తుతానికి లేదు. సో మొత్తం మీద అండ్ నీ సంగతి ఏంటి, నువ్వే సినిమాలు చేస్తున్నావు ఈ మధ్యకాలంలో ఏంటి? అన్న నేను ఏదో యాంకరింగ్ చేసుకుంటూ ఏదో లేదు చూశాను మొన్న అదేదో సినిమాలో సార్ నాకేమైనా ఆడిషన్ సినిమాలో చేస్తున్నారా? ఎలాంటి క్యారెక్టర్లు అనుకున్నారు? సాడిస్ట్, రేపిస్ట్ అట్లా చేస్తున్నాడు అలాంటివే. టెనెంట్ అని ఏదో సినిమా. టెనెంట్లో అద్దెకి ఎక్కడ రా బాబు చూసాను. చూసారా సార్ మీరు సినిమా? చూశాను కదా నేను. సినిమాలోనేనా బయట కూడా బయట ఎందుకు చేస్తానన్న అలాంటివి? మీరు మమ్మల్ని క్వశ్చన్లు అడిగే ఇలాగే ఉంటున్నాయి. నేను ఎప్పుడైనా అలా అడిగానన్నా? నువ్వు ఎలాంటివి అడుగుతావు? మీ మూడు బాగుందా? లాస్ట్ సీజన్ లో అదే వెళ్ళింది. టెనెంట్లో నేను కూడా చెయ్యాలండి. అంటే ఆయన ఉన్నారని మనం సార్ రాఘవ్ గారు వద్దు సార్ ఇది ఇక్కడతో ముగించేద్దాం. ఆ నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ఛాన్స్ ఉంటే నాకు మీరు అంటే మిగతాయి కూడా చేస్తావా? అంటే నీకు ఇప్పుడు డైరెక్టర్లో చెప్పినప్పుడు కూడా సార్ మీకు ఒక క్రూయల్ రేపిస్ట్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నప్పుడు ఏ క్యారెక్టర్ అనే చేస్తాడు అన్న. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అదే? నా ఏదన్నా యాక్చువల్గా కాదు, టెనెంట్ లాంటి క్యారెక్టర్లే చేయాలని అన్న. అలానే కాదన్న, ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను అన్న. పర్సనల్ ఇంట్రెస్ట్ అదేనంటే జనాలకి ఎలా పొట్టేది తెలుసా? నిజంగానే నేను ఏదో ట్రెకిస్ట్ రేపిస్ట్ లాగా నేను అలా కాదు. రక్షిత్ అన్న నాతో సరదాగా మాట్లాడుతున్నారు. ఓకే, సో ఫైనల్గా August 2న వెళ్ళి ఆపరేషన్ రావని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు, ఎంతో ఓపిక సమాధానం చెప్పారు. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న ఇద్దరికి. అండ్ ఈ సినిమాతో మంచిగా కలెక్షన్స్ రావాలి అండ్ హిట్ రావాలి. రాఘవ్ గారికి కూడా ఈ సినిమాతో మంచి బ్రేక్ వచ్చి ఆర్టిస్ట్గా బిజీ అవ్వాలి. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.